రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2న పురస్కరించుకొని వీలైనన్ని ఇందిరమ్మ ఇళ్లను లబ్ధిదారులకు అందించడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద పేదల సొంతింటి కలను నెరవేరుస్తోంది. ఈ పథకం అమలుకు నేడు 13 కోట్ల విడుదల చేయనున్నారు. ఈ నిధులకు 1300 మంది లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తారు. బేస్మెంట్ స్థాయిలో ఒక్కొక్కరికి 1,00,000 వరకు అందుతుంది. జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా నిర్మాణం చివరి దశలో ఉన్న ఇళ్లను ప్రారంభించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. తెలంగాణ ప్రభుత్వం పేదింటి సొంతింటి కలను నిజం చేసేందుకు ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు జిల్లాల్లో లబ్ధిదారులను ఎంపిక చేయగా ఇంటి నిర్మాణ పనులు మొదలుపెట్టారు. ఆయా లబ్ధిదారులు గృహ నిర్మాణ పనులను వేగవంతం చేసేందుకు నేడు నిధుల విడుదల చేయనున్నారు. ఇవాళ 13 కోట్లు విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నిధులను 1300 మంది లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా జమ చేయనున్నారు. బేస్మెంట్ లెవెల్లో ఒక్కొక్కరికి 1,00,000 వరకు నిధులు అకౌంట్లలో జమ చేయనున్నారు. ఇది నిర్మాణ పనులను వేగవంతం చేయడానికి సహాయపడుతుందని అధికారులు భావిస్తున్నారు.